ఓకేనా మాస్టర్స్? Yes, sir. Start. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. చాలా అద్భుతమైనటువంటి మెసేజ్. సోల్ రిలేషన్స్, సోల్ కాంట్రాక్ట్స్. సో ప్రజెంట్ మనం ఏం చెప్పుకుంటున్నాం? 16,807 మందితో మనం సోల్ ఫ్యామిలీగా, గ్రాండ్ సోల్ నేషన్గా మనం ఒక సొసైటీని మనం సృష్టించుకొని ఆ సొసైటీలో మనం జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఈ తలంలోనే కావచ్చు, మరొక తలంలో కావచ్చు. మన లైఫ్‌లోకి వచ్చే ప్రతి వ్యక్తికి, మనకి సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. అగ్రీమెంట్ అనేది ఉంటుంది. ఎంతకాలం మనతో ఉండాలి? ఎంతకాలం ఉండి విడుదలై, రిలీజ్ అయ్యి వెళ్ళిపోవాలి. ఎగ్జాంపుల్, మనం ఒక అగ్రీమెంట్ చేసుకుంటాం. ఎవరి దగ్గరైనా సరే లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ నుంచి. వాడు ఒక అగ్రీమెంట్ రాస్తాడు. ఇన్నేళ్లలో మీరు లోన్ కట్టాలి. ఇన్నేళ్లలో లోన్ కట్టకపోతే వాడు మళ్ళీ రెన్యువల్ చేస్తాడు. అదే విధంగా అగ్రీమెంట్ అనేది మనం గత జన్మలలో ఒక వ్యక్తి నుంచి ఒక ఇంత అమౌంట్ అని తీసుకొని మనం చెల్లించలేదు. భౌతిక దేహాన్ని విడిచిపెట్టాము. అక్కడ సోల్ లెవెల్‌లో ఆ సోలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు, ఎవరైతే మోసపోయారో వాళ్ళు. ఇద్దరు మళ్ళీ అక్కడ ఏ కాంట్రోవర్సీస్ ఉండవు. చక్కగా పీస్‌ఫుల్‌గా మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుంటారు. గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకొని, ఈసారి నీకు కొడుకుగానో, కూతురుగానో వస్తాను. నా నాకు చెల్లించాల్సిన ప్రేమను తిరిగి చెల్లించు. నాకు చెల్లించాల్సిన నాకు పూర్తి చేయాల్సిన బాధ్యతను తిరిగి పూర్తి చేయి. లెవెల్ అవుతుంది. కర్మ బ్యాలెన్స్ అయ్యేందుకే కర్మలు సృష్టించుకునేది మనమే, బ్యాలెన్స్ చేసుకునేది మనమే, అనుభవాలుగా తెచ్చుకునేది మనమే, అనుభవాలు పొంది జ్ఞానాన్ని పొందేది మనమే. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి. మన జీవితంలోకి హ్యాపీగా ఉండాలా? దుఃఖంగా ఉండాలా? మనమే సృష్టించుకుంటాం. సో, అలాగే ఇలా సృష్టించుకున్న వాటిలోనే ఇప్పుడు మనతో ఉన్నటువంటి సోల్ ఫ్యామిలీ మెంబర్స్, ఆత్మ సహచరులు. ఈ ఆత్మ సహచరుల్లో ఇప్పుడు మనకేం జరుగుతుంది? కూతురుగా వస్తారు. ఆ అమ్మాయిని చదివిస్తారు. పెళ్లి చేసి పంపించేటప్పటికి చాలా బిగ్ అమౌంట్ ఆ తండ్రి పే చేయాల్సొస్తుంది. మాక్సిమం రుణం అనేది అప్పుడు క్లియర్ అవుతది. ఆడపిల్లకు, తండ్రికి. ఇంకా బ్యాలెన్స్ ఏదన్నా ఉంటే రాకపోకలు వచ్చిపోతా ఉంటారు. చూడండి, ప్రతి రుణానుబంధ రూపేణ పశు, పతి, పత్ని, సుత, ఆలయ, విద్య, ఇల్లు అన్నీ గూడా మన గత జన్మల నుంచి మనం తెచ్చుకునేవే. జ్ఞానం సంపాదించడానికి కష్టపడండి. జ్ఞానం ఈ కర్మలన్నిటి నుంచి రిలీజ్ చేస్తది. ఏ కర్మ లేనటువంటి స్థితికి తీసుకెళ్ళేది జ్ఞానం ఒక్కటే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ కర్మలన్నిటిని రిలీజ్ చేసుకునే ఆత్మ స్థాయి పెరిగిన వాళ్ళకి ఈ కర్మలుండవు. చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ విశ్వనియమం అనేది ఒకటుంటుంది. విశ్వనియమం. వారి జీవితంలో విశ్వనియమం అనేది వారికి తెలిసినా, తెలియకపోయినా పనిచేస్తుంది. విశ్వనియమం అంటేనే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటేనే దైవం. ఇది చాలా మందికి తెలియదు. సో, మనం 16,807 మందితో మన జన్మ చక్రంలో ఒకసారి ఆ 16,000 మందితోనే మన చదువుకునేటప్పుడు 40 మంది, 50 మందితో ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ వరకు, డిగ్రీ వరకు చదువుకొనుంటాం. ఆ 16,000 మందిలోనూ మన మన స్టూడెంట్స్ లాగొస్తారు. ఆ 16,000 మందిలోనే కొంతమంది మనకు టీచర్స్‌గా వస్తారు.
ఆ 16,000 మందిలోనే కొంతమంది మన ఇరుగు పొరుగుగా వస్తారు. ఆ 16,000 మందిలోనే కొంతమంది మనకు దగ్గరి బంధువులుగా, తల్లిగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడుగా, అక్కగా, చెల్లిగా, మేనత్తగా, మేనమామగా, పిన్నమ్మలుగా, బాబాయిలుగా, చాలా దగ్గర రిలేషన్స్ అన్నీ ఆ 16,000 మందిలోనే రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ జన్మ చక్రంలో ఉన్నటువంటి ఆ 16,000 మంది ఒక 8,000 మంది భూమి మీద జన్మ తీసుకుంటే, ఒక 8,000 మంది ఆవుల వైపు నుండి వెయిట్ చేస్తూ ఉంటారు. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళొస్తారు భూమి మీదకి. మనం బాడీ వేకేట్ చేసి పైకెళ్ళిన తర్వాత, ఈ భూమి మీద కొన్ని పాఠాలు నేర్చుకొని పైకెళ్ళిన తర్వాత, అక్కడ మళ్ళీ వాళ్ళు జన్మలు తీసుకునే ముందు డిస్కస్ చేస్తారు. ఇక్కడ నువ్వు ఆహ్, ఇద్దరు సోల్స్ మాట్లాడుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఆత్మజ్ఞానం నేర్పించేందుకు ఒక వ్యక్తి మన జీవితంలోకొచ్చాడు కదా! నేర్పించినటువంటి వ్యక్తి చెప్పినటువంటి జ్ఞానం మనం పాటించలేదు. సరే ఈ జన్మలోనైనా పాటిద్దామని చెప్పి మళ్ళీ భూమి మీదకొస్తారు. ఏవైతే ఫెయిల్ అయ్యామో ఎగ్జాంపుల్ మాంసాహారం మానేయండి. హార్మోనల్ ఇంజెక్షన్స్‌తో పెంచి పెంచుతున్న మేకలు, కోళ్ళని తినేయొద్దు. దానివల్ల మన బాడీ హార్మోనల్ ఇంబాలెన్స్ తయారవుతుంది మన బాడీలో. సో, ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. ఇవన్నీ మీడియా ద్వారా అవ్వచ్చు, గురువుల ద్వారా అవ్వచ్చు, ఎవరి ద్వారా అయినా సరే మనకి మెసేజ్ ఒస్తుంది. బట్ అజ్ఞానం వల్ల పాటించడానికి శక్తి లేక సో, నెక్స్ట్ జన్మ ఈ జన్మలో ఏదైతే అవ్వలేదో నెక్స్ట్ జన్మకు ప్రిపేర్ అవ్వడమే మరణం. మరణం అనేది నెక్స్ట్ జన్మకు ప్రిపరేషన్. అసలు అది చాలా గొప్ప. ఫిఫ్త్ క్లాస్ అయిన తర్వాత సిక్స్త్‌కెళ్ళటం గొప్ప. చాలా గొప్ప కదా! ఫీల్ అవుతాం గదా మనం. మన పిల్లలు ఎల్‌కేజీ నుంచి యూకేజీకెళ్ళటం మనం గొప్పగా ఫీల్ అవుతాం. మరణం గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి విషయం. కానీ అజ్ఞానం వల్ల భయం పెట్టేటటువంటి ఒక సందర్భంగా ఈ భూమి మీద సృష్టించారు. అజ్ఞానం మనం ఇప్పుడేం చేసుకుంటున్నాం? నాలెడ్జ్ షేరింగ్. అంటే జ్ఞానాన్ని పంచుకుంటున్నాం. జ్ఞానం వల్ల మరణం అనేది బాధపడే విషయం కాదని తెలుసుకుంటున్నాం. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికే మన ఆత్మ సహచరులు మన జీవితంలోకొస్తారు మాస్టర్స్. ఎంత గొప్ప విషయం ఇది. అయితే అప్పుడు కృష్ణుడు వచ్చాడు మన ఆత్మ సహచరులుగా. అప్పుడు చెప్పాడు. ముందు రాముడు వచ్చాడు. అప్పుడు చెప్పాడు. ఇప్పుడు పత్రి సారొచ్చారు. ఇప్పుడు చెప్పారు. ఓషో గారొచ్చారు. ఆయన చెప్పారు. రమణ మహర్షి వచ్చారు. ఆయన చెప్పారు. మనము ఆ నాలెడ్జ్‌ని మళ్ళీ షేర్ చేసుకుంటున్నాం. చెప్తూనే ఉన్నారు. పాటించలేకపోతున్నాం. మన ఇంట్లో వాళ్ళు గావచ్చు, మన బంధువులు గావచ్చు. ఈ మరణం అనేది సెలబ్రేటింగ్ అనేది ఎంతమంది యాక్సెప్ట్ చేయగలుగుతారు? సో, మాస్టర్స్ ఎంత గొప్ప నాలెడ్జ్ అంటే ఆత్మ సహచరుల వల్ల మనకందేది. మన రమణ మహర్షి మన ఆత్మ సహచరులు. పాకలపాటి బాబు గారు మన ఆత్మ సహచరులు. కానీ మనం ఒప్పుకోం. మనం సాధారణమైన మనుషులం. మనమెక్కడ? వాళ్ళెక్కడ? మన ఆత్మ సహచరుల్లో మహాలక్ష్మి ఉంది. మన ఆత్మ సహచరుల్లో సరస్వతి మాత ఉంది. మన ఆత్మ సహచరులో మహావిష్ణువు ఉన్నాడు. మనం సామాన్యులం కాదు మాస్టర్స్. లైట్ వి ఆర్ లైట్స్. వి ఆర్ ఎనర్జీ బీయింగ్స్. ఎనర్జీ బీయింగ్స్. కాంతి దేహదారులం మనం. ఇది కాదు మనం. దీని లోపల ఉన్న శక్తి మనం. ఇది తెలుసుకోవడానికే మనకు ఆత్మ సహచరులుగా మన జీవితంలో వస్తారు. మన ఆత్మ సహచరులొస్తారు. సో, మాస్టర్స్ ఈ ఆత్మ సహచరులు తల్లి కడుపులో బిడ్డలుగా ఉన్నప్పుడే ఆత్మ దేహం రూపొందించేటప్పుడే తల్లి కడుపులో ఉండి
తల్లి చేసేటటువంటి కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఆ నాలెడ్జ్, తల్లి బయట ఏం చేస్తుందో ఆ ఇస్తుంది కడుపులో నుంచి, తన నాభి స్థానం నుండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆత్మ సహచరులు కాబట్టి. తల్లి నుంచి జ్ఞానం బిడ్డకు అందుతుంది. తల్లి తినే ఆహారం బిడ్డకు అందినప్పుడు, తల్లి నుంచి జ్ఞానం బిడ్డకు అందదా? తను ఏ ఎమోషన్ అయితే పొందుతుందో, ఆ ఎమోషన్‌ని తాను రిసీవ్ చేసుకుంటుంది. అద్భుతం కదా మాస్టర్స్! ఆత్మ సహచరులు. సో, ఇది మాత్రమేనా? తల్లి కడుపులో ఉన్నప్పుడు బుద్ధిగా ఉండి నేర్చుకున్న వాళ్ళే ప్రహ్లాదుడు. సో, తల్లిదండ్రులు బుద్ధిగా జీవిస్తున్నప్పుడు వారి కర్మలు, వారి బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా మాస్టర్స్. బుద్ధి ప్రేరేపించినట్లుగా, బుద్ధి ప్రేరేపించబట్టే కదా మాస్టర్స్ ఈ నాలెడ్జ్ స్వీకరించడానికి మనం రెడీ అయ్యాం. మిగతా వాళ్ళకి ఏ నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ అందుకోవడానికి రెడీగా లేరు. దే ఆర్ నాట్ రెడీ. వాళ్ళు కాలేదు. వాళ్ళ సోల్స్ రెడీ కాలేదు. రెడీ అయిన వాళ్ళకి ఈ నాలెడ్జ్ అందుతుంది. అసలు సోల్ కాంట్రాక్ట్స్ అంటే ఏమిటి? అసలు సోల్ కాంట్రాక్ట్స్ అంటే ఏమిటి? ఆత్మ ఒప్పందం. మన ఆత్మ గత జన్మలలో పూర్తి చేయకుండా వదిలేసినటువంటి పనులను తరువాతి జన్మలలో నెరవేర్చడానికి ఒప్పందం చేసుకొని మరలా భూమి మీదకి వచ్చేటప్పుడు మనతో కొంతమందిని మనం తెచ్చుకుంటాము. ఎగ్జాంపుల్, కొన్ని జన్మల్లో మీరు నాకు ఈ నాలెడ్జ్ అందించారు. ఈ జన్మలో మనం షేరింగ్ చేసుకుంటున్నాం ఈ నాలెడ్జ్‌ని. ఇది ఆత్మ ఒప్పందం. ప్రతిదీ ఆత్మ ఒప్పందమే. ఈ జీవితంలో ఎదుర్కొనే పాఠాలు, సవాళ్ళు, టెస్టింగ్స్, ఛాలెంజింగ్స్, సుఖం, దుఃఖం ఇవన్నీ కూడా మన ఆత్మ సహచరుల వల్ల మనకి ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తది మాస్టర్స్? మన ఆత్మ సహచరుల నుండే మనకి టచ్ అవుతూ ఉంటుంది. ఒక ఇప్పుడు నా బిడ్డే ఉన్నాడు. ఇంటర్‌లో 945 మార్క్స్ తెచ్చుకున్నాడు. నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఈ అంటే వాడికి నాకు ఉన్నది ఆత్మ సహచర తత్వం. ఆత్మ బంధం. వాడు అన్ని మార్కులు తెచ్చుకున్నాడు. నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఇది ఒక అనుభవం. ఇది ఒక అనుభవం. దీనికి అపోజిట్ జరగొచ్చు. అది ఒక అనుభవం. ఒక్కొక్కళ్ళు ఆ అనుభవాలు తెచ్చుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఈ అనుభవాలు తెచ్చుకుంటారు. సో, ఇలా అంటే ప్రతిది అనుభవమే. ఇంకొకళ్ళుంటారు. గరికపాటి గారు చెప్తుంటే విన్నాను. ఎవరైతే బిడ్డలు లేరో అసలు వాళ్ళు దేవతలతో సమానం. దేవతలకి కర్మలుండవు. కర్మలు లేనప్పుడు బిడ్డలుండరు. రుణానుబంధాలు ఉండవు. ఎంత అద్భుతమైన విషయం అంటే తెలుసా అది? కానీ సొసైటీ ఎలా క్రియేట్ చేస్తుందంటే వాళ్ళని వాళ్ళ వాస్తవాన్ని వాళ్ళు సృష్టించుకొని తెచ్చుకున్న వాస్తవాన్ని వీళ్ళు మేమే ఈ వాస్తవాన్ని నా జీవితంలోకి రియాలిటీగా నేను తెచ్చుకున్నాను అనేది మర్చిపోయేటట్లుగా చేసి వాళ్ళని బాధ పెట్టేటట్లుగా ఆ అనుభవాలు ఇవ్వడానికి వీళ్ళు జ్ఞానం పెంచుకున్నప్పుడు ఆ అనుభవం ద్వారా ఆనందాన్ని పొందుతారే కానీ ఇక దుఃఖాన్ని పొందరు. జ్ఞానం రానంత వరకు దుఃఖం. జ్ఞానం వచ్చిన తర్వాత ఇది నేను తెచ్చుకున్న అనుభవం. ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ. నా వాస్తవాన్ని నేను సృష్టించుకున్నాను.
నేను సృష్టించుకున్నాను. ఈరోజు జూమ్ క్లాస్ ఏర్పాటు చేయాలి. నా వాస్తవాన్ని నేను సృష్టించుకున్నాను. యెస్ మాస్టర్స్. ఏ రుణం లేకున్నప్పుడు ఇంక ఏమీ ఉండదు. ఏ బంధము ఉండదు. అందరితోనూ ప్రేమగా ఉంటాం. ఈ సత్యం తెలియక, ఈ నాలెడ్జ్ ఇవ్వక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎంత క్షోభ అనుభవిస్తున్నారో. నాట్ నెసెసరీ మాస్టర్స్. లెట్ ఇట్ గో. ఆగమపాయన. హ్యాపీ మన హ్యాపీ నుంచి దూరం చేసేది ఏది మనకొద్దు. దేనికి ఏ యొక్క ట్రాజడీకి మనం అటాచ్‌మెంట్ అవ్వద్దు. ఇది ఒక కర్మబంధం. మనం భూమి మీదకొచ్చే ముందు యాస్ట్రల్ లెవెల్‌లోనే బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటాము. మనకి ఇక్కడ సరి చేసుకోవాలని మనం అనుకుంటున్నాం. నో నెసెసరీ మాస్టర్స్. పైన యాస్ అబోవ్ సో బిలో. యాస్ అబోవ్ సో బిలో. పైన ఏదైతే జరిగిందో, ఏదైతే స్క్రిప్ట్ రాసుకున్నామో అదే భూమి మీద జరుగుతుంది. దాన్ని మార్చాలనేది మన యొక్క కర్మ. పాఠాలు నేర్చుకోవటం. కానీ మార్చలేం. అది పెయిన్ ఫీల్ అవ్వాలి. ఒక లెసన్ నేర్చుకున్న తర్వాత ఆ లెసన్ మన లైఫ్‌లోకి ఇక రాదు. మళ్ళీ వస్తుంది అంటే అది మనం రిగ్రెట్ అవ్వడం లేదు. యెస్ మాస్టర్స్. 10థ్‌లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ పోయిందనుకోండి, అది మళ్ళీ రాయాల్సొస్తుంది గదా! అట్లాగే రాసేసారు, పాస్ అయ్యారు, మళ్ళీ రాయబడలేదు. అట్లాగే ఏ లెసన్ అయితే మనం కంప్లీట్ చేశామో, ఆ లెసన్ మీద మళ్ళీ మన జీవితంలో మనకు అనుభవం రాదు. అవసరం రాదు ఇక. యెస్ మాస్టర్స్. గత జన్మలలోనే మీ రుణ బంధాలన్నీ తీరిపోయినప్పుడు, ఇంకా ఏదో లేదు, నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు అని బాధపడుతూ ఉన్నప్పుడు, ఈసారి అటువంటి అనుభవాన్ని తెచ్చుకొని, ఈసారి నాకు లేదు అనే బాధ నుంచి రిలీజ్ అయ్యి, జ్ఞానాన్ని పొంది, ఇప్పుడు రమణ మహర్షి మ్యారేజ్ చేసుకొని పిల్లల్నెందుకు కనలేదు? అర్థం చేసుకోండి. దేర్ ఈస్ నో కర్మాస్. అంత గొప్ప దేవతలు భూమి మీద జన్మించారు. వాళ్ళని ఒక మామూలు మనుషుల్లాగా ట్రీట్ చేస్తున్నారు. వారు ఇప్పుడు వాళ్ళు, వాళ్ళు హీల్ అయ్యి, వాళ్ళు సేవ అనే ఒక అద్భుతమైన మార్గంలో అడుగుపెడతారు. వాళ్ళకి ఏ బంధాలు ఇక అడ్డుపడవు. ఇప్పుడు నేనున్నాను. నా కూతురు కోసం కష్టపడాలి. నా బిడ్డ కోసం, అబ్బాయి కోసం కష్టపడాలి. ఫ్యామిలీ కోసం కష్టపడాలి. ఇందులో నేను ఎలా సేవ చేయాలి? నా సేవ చేసే పర్సెంటేజ్ తగ్గిపోతుంది. కానీ వాళ్ళు ఏంజెల్స్. భూమి మీద జన్మలు తీసుకున్నారు. వాళ్ళ యొక్క ఆత్మ సోల్ అగ్రీమెంట్‌లో భూమి మీద వాళ్ళు సేవ అనే మార్గాన్ని ఎంచుకొని, ధ్యానం గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి సేవ చేస్తారు. ఇంకా అక్కడ వాళ్ళకి భూమి మీద వాళ్ళు ఎవరికైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలే. ఇలా కూడా భూమి మీదకి జన్మలు తీసుకుంటారు ఏంజెల్స్. కాంతి, ఎనర్జీస్ వాళ్ళు. ఇలా కూడా వాళ్ళు భూమి మీద జన్మలు తీసుకుంటారు. ఎక్కువ మంది పిల్లలతోనూ భూమి మీదకొస్తారు. అసలు తక్కువ మంది పిల్లలతో వస్తారు. అసలు పిల్లలు లేకుండా వస్తారు. పుట్టిన పిల్లలు రోజుల్లో ఉండి మరణించే వాళ్ళుగా వస్తారు. ఎన్నో అనుభవాలు. ప్రతిది అనుభవమే. సో మాస్టర్స్. పుట్టడానికి మునుపే చేయవలసిన పనులను నుదుటి మీద రాసుకొని వస్తారు. ఆత్మ ఒప్పందాలు మాస్టర్స్. ఎంత గొప్ప సోల్ ఫ్యామిలీ మనది. ఎక్కడ ఆస్ట్రేలియా సరోజ మేడం, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ఇబ్రహీంపట్నం, ఎక్కడ వెంకటగిరి, ఎక్కడ విజయవాడ.
ఎక్కడ? నెల్లూరు. మనమందరం ఎందుకు కలిసాం? వీఆర్ ఆల్ సోల్ ఫ్యామిలీ. మన ఆత్మ బంధాలు ఎక్కడున్నా, ఏ విధంగానైనా మనం కలుస్తాం. ఇప్పుడు చూడండి, ఎక్కడెక్కడో పుడుతున్నారు, ఎక్కడెక్కడో జాబుల కోసం వెళ్తున్నారు. అక్కడ ఎవరో కొత్త వాళ్ళు. వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం మనం. ఆత్మ బంధాలు, సోల్ అగ్రీమెంట్స్. సో, ఇటువంటి ఆత్మ బంధాలన్నీ మనం చేసే వృత్తుల్లో, చదువుకునే స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఫ్యామిలీస్‌లో, మన లైఫ్‌లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మా నాన్నగారు నాకు 26 సంవత్సరం చనిపోయారు. నాకప్పుడు 26 సంవత్సరాలయినప్పుడు, నా చెల్లెలికి 23 సంవత్సరాలు. నా తమ్ముడికి 20 సంవత్సరాలు. సో, ఎవరికి ఎక్కువ రుణం ఉన్నారు? మా నాన్నగారు. నా కోసం ఎక్కువ 26 సంవత్సరాల వరకు నా కోసం కష్టపడ్డారు. 23 సంవత్సరాలు నా చెల్లెలు. 20 సంవత్సరాలే నా తమ్ముడికి. ఆయనకి మా నాన్నకి, మా తమ్ముడికి ఉన్న బాండింగ్ 20 సంవత్సరాలైతే, నా చెల్లెలికి, మా నాన్నకి ఉన్న బాండింగ్ 23 సంవత్సరాలైతే, నాకు మా నాన్నగారికి ఉన్న బాండింగ్ 26 సంవత్సరాలు. రుణం ఎంత వరకో తీరేంత వరకు. రుణం తీరనంత వరకు వాళ్ళు పొమ్మన్నా పోరు. రుణం తీరిన తర్వాత ఉండమన్నా ఉండరు. అర్థమైందా మాస్టర్స్? రుణం ప్రతి బంధము రుణబంధమే. తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, ఎవ్వరైనా అవ్వచ్చు మాస్టర్స్. ప్రతిదీ రుణబంధమే. రుణానుబంధ రూపేణ పశు, పతి, పత్ని, సుత, ఆలయ. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. మనకి ఇల్లు కూడా మన గత జన్మలలో ఉన్న రుణబంధాలను బట్టే వస్తాయి. విద్య కూడా గత జన్మల్లో ఉన్న రుణబంధాలను బట్టే వస్తుంది. రోగాలు కూడా గత జన్మల్లో ఫేస్ చేసినటువంటి కొన్ని కర్మల వల్లే వస్తాయి. ఎన్ని విషయాలు. అన్ని స్క్రిప్టెడే. ఎవ్రీథింగ్ ఈస్ స్క్రిప్టెడ్. ఎంత కాలం మనతో ఉండాలి? ఎంత ఎప్పుడు విడిచి వెళ్ళాలి? సో, ఇందులో రెండో స్టెప్ ఏంటంటే, కర్మ సంబంధాలు, కార్మిక్ సోల్ మేట్స్. కార్మిక్ సోల్ మేట్స్. గత జన్మల్లో మనం ఎవరికైనా నష్టం కలిగించినప్పుడు, లేదా వాళ్ళు మనకు నష్టం చేసి ఉంటే, మనం మోసం చేసి ఉండొచ్చు, లేదా మనం మోసపోయి ఉండొచ్చు, లేదా మనం ఒకళ్ళని తిరస్కరించి ఉండొచ్చు, లేదా మనల్ని ఒకళ్ళు తిరస్కరించి ఉండొచ్చు. మనం ఎవరినైనా సరే నియంత్రించి ఉండొచ్చు, లేదా మనం ఎవరి నియంత్రణలోనైనా ఉండొచ్చు. మనం ఎవరికైనా బానిసలుగా ఉండొచ్చు, మనం ఎవరినైనా బానిసలుగా చేసుకొని ఉండొచ్చు. అలాంటి సంబంధాల నుంచి వచ్చే ఎమోషన్స్‌ని అవి వెంటనే మన లోపల చెరిగిపోవు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే. మన ఆత్మలో ముద్ర పడతాయి. ఎగ్జాంపుల్స్. ఈ కాలంలో పిల్లల్ని నియంత్రించడానికి తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు. సినిమాకెళ్ళాలి. వద్దు. ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళాలి. వద్దు. అంటే నియంత్రణ. మంచి, చెడు చెప్తాం. కానీ వాళ్ళు ఆగరే. నియంత్రించడంలోనే తల్లిదండ్రులు ఎక్కువ గట్టిగా పట్టుకొనుంటారు. వాళ్ళ బాగు కోసమే అనుకుంటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యొక్క చిన్న కోరిక సప్రెస్ చేస్తే, వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు దాన్ని మీరు మీ యొక్క మాట కరుకు వల్ల అవ్వచ్చు, మీరంటే భయం వల్ల కావచ్చు. ఏం జరిగిద్ది? వాళ్ళు భయంతో వింటారు. తర్వాత వాళ్ళు బలవంతులవుతారు. మీరు బలహీనులవుతారు. అప్పుడు వాళ్ళేం చేస్తారు? ఆ భయాన్ని మీ మీద రిలీజ్ చేస్తారు. మీరు భయపడేటట్లు చేస్తారు.
మీరు ఏది పంచుతారో అది మీకు యూనివర్స్ ఇచ్చిద్ది. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏది విసురుతారో అదే రిటర్న్ వస్తుంది. ఇది ఒక కుటుంబంలో బిడ్డకు, తల్లిదండ్రులకు మధ్యలో చెప్పా. అలాగే భార్యాభర్తలు. వీళ్ళలో చాలా మంది ఎక్కడో పుట్టిద్ది, ఎక్కడో పెరిగిద్ది, మన ఇంటికి భార్యగా వస్తది. మనకి ఎంతో సేవ చేసిద్ది. నిజంగా మాస్టర్స్. స్త్రీని నిజంగా మనం ఎంత అపురూపంగా చూసుకోవాలో అంత అపురూపంగా చూసుకోవాలి. ఎంత ప్రేమగా చూసుకోవాలో అంత ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళని మనం బయట మనం చూస్తున్న సొసైటీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఎంతగా భార్యలను నియంత్రించాలని చూసేవాళ్ళున్నారో, అలాగే కొంతమంది భార్యలు భర్తలను నియంత్రించాలని చూస్తూ ఉంటారు. అంటే కంట్రోలింగ్. ఈ కంట్రోలింగ్ అనేది దేనికి సంబంధించింది? అహానికి సంబంధించింది. అహం ఉన్న చోట కంట్రోలింగ్ చేయగలుగుతారేమో తాత్కాలికంగా. కానీ, అది శాశ్వతమైన కంట్రోలింగ్ కాదు మాస్టర్స్. ప్రేమ ద్వారా మాత్రమే దేన్నైనా మనం సాధించొచ్చు. అహంతో కంట్రోలింగ్ చేయటం, కోపంతో కంట్రోలింగ్ చేయటం అనేది తాత్కాలికమైన ఫలితమే గాని, దానివల్ల జన్మల జన్మల కర్మల్లో బడి, చక్రంలో బడి తిరగాల్సొస్తుంది. నీవు ఎవరినైనా కోపగించుకుంటే, ఆ కోపగించుకొని కోపం వలన బాధపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, అతని యొక్క దుఃఖం ఎనర్జీగా మారి, తిరిగి నీవు కూడా ఆ దుఃఖాన్ని ఫేస్ చేసేంత వరకు ఈ కర్మచక్రంలో మనం తిరుగుతూనే ఉంటాం. యెస్ మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి. మనం ఎవ్వరినైనా బాధ పెడితే, ఆ బాధ తిరిగి మనం ఫేస్ చేసేంత వరకు, మనల్ని తిరిగి బాధ పెట్టాలి కాబట్టి, ఆ క్యారెక్టర్ అక్కడ సృష్టించాలి కాబట్టి, ఆత్మ ఒప్పందాల్లో ఒక వ్యక్తిని మనం బతిమిలాడుకొని, నన్ను బాధ పెట్టే వ్యక్తిగా నువ్వు నా జీవితంలోకి రా! అని అడుక్కొని, ఆ క్యారెక్టర్ ఎయమని బతిమిలాడి మనం తెచ్చుకుంటాం మన జీవితంలోకి. చూసారా ఎంత గొప్ప సీక్రెట్స్ రివీల్ అవుతున్నాయో? మరణించిన తర్వాత జీవితం ఎవరు చూడొచ్చారు? చూసారు. మన లోపల ఉన్న ఆత్మకు తెలుసు అన్నీ. మన జీవితంలో మనల్ని ఎవరైతే నియంత్రిస్తున్నారో, వాళ్ళని ఒకప్పుడు మనం నియంత్రించాం. ఇప్పుడు రిలీజ్. ఏది పట్టుకోవద్దు. దేన్ని కంట్రోల్ చేయాలని చూడొద్దు. రిలీజ్. ఆగమా పాయన. ఎంత బరువు తీరిపోతుందో తెలుసా మన ఒంటి మీద నుంచి. ఎంత బరువు రిలీజ్ అయిపోతుందో తెలుసా మన మన బరువు మన శరీరం మీద నుంచి. ఎన్ని కర్మలు రిలీజ్ అయిపోతాయో తెలుసా మనలో నుంచి. మనం దేన్ని పట్టుకోకూడదు. దేన్ని నియంత్రించకూడదు. వాళ్ళు పొందాల్సిన అనుభవాలు వాళ్ళు పొందడానికి వస్తారు. మనం ఎవరమండి నియంత్రించడానికి? శ్రీకృష్ణుడు తన కొడుకైన సాంబుడిని రెడీ పర్ఫెక్ట్‌గా చేయలేక కర్మ, బుద్ధి కర్మానుసారిణి. తన బావబామర్దులైన దుర్యోధనుడు తనకు బావబామర్దులే గదా! వాళ్ళనే మార్చలేకపోయాడు. అది ఆయన అసమర్థత కాదు. బుద్ధి కర్మానుసారిణి. కర్మలను బట్టే బుద్ధి. అందుకే మాస్టర్స్. ఈ భూమి మీద ఎవ్వరు చెడ్డవాళ్ళు లేరు. ఎవరు మంచివాళ్ళు లేరు. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. అంత ఫ్రీక్వెన్సీస్‌గా చూడండి. అంత ఎనర్జీస్‌గా చూడండి. కర్మ సంబంధాలు. కార్మిక్ సోల్‌మేట్స్. వీళ్ళు మనకి భయాన్ని తెలియచేస్తారు. ప్రేమను తెలియచేస్తారు. చాలా లోతుగా మన హృదయంలో ముద్ర వేస్తారు. కొన్ని అనుభవాలు అలా ఉంటాయి మాస్టర్స్. లోతుగా మన హృదయంలో ముద్ర పడతాయి. ప్రేమను తిరస్కరించేటటువంటి ముద్ర. సో, మరొక ఒప్పందం. సోల్ మేట్ కాంట్రాక్ట్స్. సార్ మాస్టర్స్
చెప్పండి. సార్ ఒక 10 మినిట్స్ ఉంది సార్ సెషన్ ఎండ్ అవ్వడం. యా సో ఇది ప్లీజ్ మరొక కంటిన్యూ. చేద్దాము. ఓకే. ఇది మరొక సెషన్ చేద్దాము. ఈ ప్రస్తుతానికి ఈ సెషన్ ఆపుదాము. మాట్లాడదాం మనం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. చాలా అద్భుతమైన సెషన్. ఈ సెషన్ నేను ఇంతటితో ఆపుతాను మాస్టర్స్. మనం నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం మనం మాస్టర్. ఈ సోల్ కాంట్రాక్ట్స్ మీద ఎవరైనా ఓకే. వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు. ప్రియాంక మేడం, విజయలక్ష్మి మేడం, కవిత మేడం, బివైఎం, ప్రతిభ గారు, చిత్ర గారు, రేఖ గారు. హ్యాపీ మీరందరూ మన సోల్ ఫ్యామిలీలో మెంబర్స్. మాట్లాడండి. మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. నమస్తే సార్, విజయలక్ష్మి సార్. యామ్మా. చాలా మంచి సబ్జెక్ట్ సార్, ఆత్మ సహచరులు. యామ్మా. ఆ, బాగా చెప్పారు. చాలా వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. యా. బాగుంది. ఆ, మన రుణానుబంధాలు యా. అనే దాని గురించి కూడా చెప్పారు. కరెక్టే సార్, 100%. అది ఎవరు ఎంతవరకు, ఎవరితో, ఎప్పటి వరకు అనేది పైన రాయబడుతుందని అంటారు. అది ఆ యొక్క ఆత్మలతోటి ఆ సహచర్యం ఉన్నంత వరకే ఉండగలుగుతాం. ఆ తర్వాత తను చాలిస్తాం కనపడండి మేడం. అనేది కరెక్ట్ సార్. బాగా చెప్పారు సార్. మిమ్మల్ని చూస్తారు మేడం. కానీ ఆ మన బంధాలని మన సోల్ ఫ్యామిలీ ఆ, మెంబర్స్ మిమ్మల్ని చూస్తారు మేడం. సార్ కనపడండి మేడం. చాలా రోజులైంది మేము కూడా చూసి. ఆ, యా. థ్యాంక్ యూ. హాయ్ సార్, మాస్టర్. నమస్తే సార్. యా అమ్మా. నేను థ్యాంక్ యూ. నేను ఎంతవరకు ఉండగలను ఈ ధ్యాన దీంట్లో జర్నీ చేయగలను అని అనిపించింది మధ్యలో. కానీ చేస్తున్నాను అంటే ఆ బంధం సార్, యా. అవును. అది కంటిన్యూ అవుతుంది అంటేనే దాని యొక్క అర్థం తెలుస్తుంది. నీ నీ ఇది ఇంకా ఉంది. అవును. నువ్వు ఎంత అనుకున్నా కూడా వెనక్కి వెళ్ళలేవు. నీ ఆత్మ సహచర్యం అనేది మీరు చెప్పారు ఇప్పుడు. ఆ సహచర్యం ఉండబట్టే నేను మళ్ళీ రాగలుగుతున్నాను సార్ నిజంగా. అవును. మా అపార్ట్మెంట్ లో చాలా మంది మేము ధ్యానం ఫస్ట్ స్టార్ట్ చేసాము. చాలా రోజులు వచ్చాము. పౌర్ణమి ధ్యానానికి కూడా వచ్చాము పెర్రికి. అవును. కానీ అందరూ కొంచెం ఈ చిన్నవాళ్ళు అవడంతో ఏమో కానీ వాళ్ళ బిజీలో ఉండి కొంచెం వెనక్కి వెళ్ళినా నేను కంటిన్యూ చేయగలుగుతున్నాను ఇంకా అని అంటే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. నాకేదో బంధం ఉంది, అందుకే నేను వెనక్కి వెళ్ళలేకపోతున్నారేమో అనిపిస్తుంది. మీరు కూడా ఫస్ట్ చూసినప్పుడే నాకు ఒక మాట చెప్పారు, మీరు కంటిన్యూ చేస్తారు అని కూడా అన్నారు సార్ అప్పుడు. అది అది కూడా గుర్తొస్తూ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా సో హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. ఈ మధ్య నాకు ఒక కొంతకాలం నుంచి నేను పత్రిజీ గారిని చూడలేకపోయాను అని అనుకున్నాను సార్. కానీ అనుకోకుండా నాకు ఈ మధ్య నాకు జ్ఞాపకం కూడా వచ్చింది. ఏంటంటే నేను చూశాను సార్ పత్రిజీ సార్ని. వావ్. ఎందుకంటే కొండపల్లి పిరమిడ్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చారు ఓపెనింగ్ ఏమో. ఓ. నాకు ఇప్పుడు అది గుర్తొచ్చింది సార్. నాకు ఈ ఒక 1 వీక్ బ్యాక్ నేను చూడలేదు అనుకుంటున్నాను గానీ, చూసాను అన్న విషయం గుర్తొచ్చి సారు అక్కడ వచ్చినట్టు అట్లా గుర్తొచ్చారు సార్. చాలా గ్రేట్. సంతోషం అనిపించింది. నేను కూడా చూసాను అని. ఇట్లా మీరన్నట్టు ఆ బంధం, బాంధవ్యాలు ఇయన్నీ కూడా ఒక ఆ సోల్ కాంట్రాక్ట్సే సార్. అవును. 100% అర్థమవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. మీరు థాంక్ యూ సో ఎప్పుడు మచ్. బయలుదేరుతున్నారు కడతాలు? వెళ్తున్నాం సార్. 10థ్ వెళ్తున్నాము. ఫోన్ చేశాము. ఓకే. థ్యాంక్ యూ. గోవింద్ గారని చెప్పేసి మాట్లాడారు. ఆహా. 10థ్ ఈవినింగ్‌కి అక్కడికెళ్తాం సార్. ఒక 3 డేస్ అలా ఉంటాం. యాహ్! ఆ థాంక్స్. తర్వాత ఇంకా వస్తాం సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. యాహ్! శంకర్ థాంక్ యూ మేడం. మాస్టర్. యాహ్! థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ.
Hi friends, happy time all of you. కనపడండి, కనపడితే మన సోల్ ఫ్యామిలీ మెంబర్స్, మన ఆత్మ సహచరులు హ్యాపీగా ఫీల్ అవుతారు. Master. Okay na? యా, Happy time masters. హ్యాపీ టైం, హ్యాపీ టైం. క్లాస్ విన్నాను మాస్టర్ ఒక హాఫ్ అన్ అవర్. Yeah. నాకు 2 విషయాలు అడగాలనిపించింది. చెప్పండి. నేను నా లైఫ్ లో కొంతమందిని చూస్తున్నాను, వాళ్ళకి పిల్లలు ఉండరు. ఒక నాకు తెలిసిన వాళ్ళకే ఫస్ట్ మ్యారేజ్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది, డివోర్స్ తీసుకున్నారు. మళ్ళీ తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా తనకి మళ్ళీ పిల్లలు లేరు. సో నిజంగా వాళ్ళు దేవతలు, రియల్లీ కర్మ సంబంధం లేకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజం కదా అని అనిపించింది. కానీ వాళ్ళు పిల్లల్ని కోరుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి కూడా నాకు ఇంకా పిల్లలు కావాలి అనుకుంటున్నారు. రకరకాల పద్ధతుల ద్వారా అయినా సరే నేను పిల్లల్ని తీసుకోవాలి అనుకుంటున్నారు. బట్ అది ఫెయిల్యూర్ అవుతోంది. అదే లా ఆఫ్ కర్మ. లా ఆఫ్ కర్మ. వాళ్ళకి అది ఎలా తెలియచేయాలి? ఒకవేళ నేను నా లైఫ్ ని మార్చుకోవాలి అనుకుంటున్నంటే వాళ్ళు ఏం చేయాలి? నిజం చెప్పాలి అంటే ఆ ఈ నాలెడ్జ్ అందనంత వరకు వాళ్ళు దానికోసమే పోకలాడతారు. నాలెడ్జ్ ఒక్కటే వాళ్ళకి దుఃఖాన్ని దుఃఖంలోంచి బయటకు చేర్చింది. నాలెడ్జ్ ఒక్కటే, అంటే జ్ఞానం ఒక్కటే వాళ్ళని ఆ దుఃఖంలోంచి బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు మనం అదే షేరింగ్ చేస్తున్నాం, నాలెడ్జే షేరింగ్ చేస్తున్నాం. సో కొంతమంది ఇప్పుడు ఈ మాటను వాళ్ళ లోపలికి ఇంజెక్ట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ నరాల్లోకి ఎక్కించుకున్నారనుకోండి. ఓహో, ఈ విధంగానా సోల్ కాంట్రాక్ట్ లో ముందుగానే డిసైడ్ అయ్యి మేము వైఫ్ అండ్ హస్బెండ్ గా వస్తాము, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పిల్లలు ఉండరు, అంటే మేము దేవతలం, అంటే నాకు ఏ బంధాలు లేవు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అనేది జ్ఞానం. ఈ జ్ఞానం అందిన తర్వాత ఇప్పుడు నా లైఫ్ లో నేనే కదా తెచ్చుకుంది, మేమిద్దరమే ఉండాలి, ఇక మాకు పిల్లలు వద్దు అని మేమే కదా తెచ్చుకుంది అనేది గురువు ద్వారా మనకి ఈ నాలెడ్జ్ అందింది. దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎనర్జీ కావాలి. కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే వీళ్ళు సొసైటీ కోసం బతుకుతున్నారు, వీళ్ళ కోసం కాదు. పిల్లలు లేకపోతే వీళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అత్తగారు ఏమనుకుంటారో, మామగారు ఏమనుకుంటారో, అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో, ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అనేదే చూస్తున్నారు తప్ప అసలు నా వాస్తవాన్ని నేను ఈ జన్మను తెచ్చుకుంది నా కోసం తెచ్చుకున్నాను. ఎవళ్ళు వాళ్ళు అపోదీపోభవ. ఇది మన నాలెడ్జ్, ఒక్క నాలెడ్జ్ మాత్రమే. మీరు గాని నేను గాని ఎవ్వరికి మార్చలేము, వాళ్ళని వాళ్ళే మార్చుకుంటారు కేవలం జ్ఞానం ద్వారా. జ్ఞానం మాత్రం వాళ్ళ లోపలే ఉంటుంది, జస్ట్ దాన్ని మనం తట్టి లేపుతున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళల్లో లేనిది కాదు ఇది, వాళ్ళ డిఎన్ఏలో ఉంది. మనం జస్ట్ నిద్రపోతున్న ఆ జ్ఞానాన్ని వాళ్ళని తట్టి లేపుతున్నాం. మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా, ఈ నాలెడ్జ్ మీ లోపలే ఉంది, మీ డిఎన్ఏలో ఉంది, ఇది మనమే తెచ్చుకున్నాం. ఇప్పుడు హ్యాపీ. వాళ్ళు అసలు వెంట్రుకతో సమానంగా తీసి పారేస్తారు వాళ్ళ ఆ అవమానపు మాటల్ని, ఈ నాలెడ్జ్ అందితే. ఓకే మాస్టర్. మాస్టర్ ఇప్పుడు ఇలాంటి పర్సన్స్ ఒకవేళ ఇప్పుడు పిల్లలు కావాలి అనుకుంటే వచ్చే అవకాశం ఉంటుందా? యా, ఇక్కడ వాళ్ళ డిజైన్ లో జరిగేది జరక్క మాందు, జరగనిది ఎన్నటికీ జరగదు. ఆగమా పాయన, జరిగేది జరక్క మాందు, జరగనిది ఎన్నటికీ జరగదు. ఇది రాసి వాడి మీద. మనం దేనికోసమైతే పాకులాడుతున్నామో అది ఎంటైర్ గా మన